వినాయక చవితి దగ్గరికి వస్తుండటంతో దేశవ్యాప్తంగా హిందువులు ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ క్రమంలోనే ముంబైలోని ఒక వినాయక మండపానికి 474 కోట్ల ఇన్సూరెన్స్ చేయించారనే కథనాలు జాతీయ స్థాయిలో వినపడుతున్నాయి. ముంబై శివార్లోని మతుంగా ప్రాంతంలో 70 ఏళ్లుగా జీఎస్బీ సేవా మండలి ఒక సేవా కార్యక్రమాలు చేస్తుంది. వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తుంది. చాలా ప్రత్యేకంగా చాలా కాలంగా నిర్వహిస్తూ వస్తున్నారు వీళ్ళు. అయితే ఈసారి నిర్వహిస్తున్న వినాయక మండపానికి ఏకంగా 474 కోట్ల ఇన్సూరెన్స్ తీసుకున్నారట వీళ్ళు. ఇక్కడ విగ్రహానికి బంగారం, వెండితో అలంకరిస్తారట. దీంతో దేశంలోనే సంపన్న వినాయకుడిగా ఈ గణేశుడికి పేరు వచ్చింది. ఈ సేవా మండలి వారు గతేడాది కూడా 400 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించారట. ఈ ఇన్సూరెన్స్ ఒక్క వినాయకుడి బొమ్మకే కాదు, నిర్వాహకులకు, అక్కడ పనిచేసే సిబ్బందికి, అర్చకులకు, అక్కడ ఉండే ఫర్నిచింగ్, అట్లాగే స్కానర్లు, ఇతర సామాగ్రి ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి కలిపి ఇన్సూరెన్స్ చేయొచ్చట. వెండి మొత్తానికి కలిపి కూడా వెండి, బంగారం కూడా ఇందులోనే ఉంటుందట. ఇక్కడ సెక్యూరిటీ హై స్థాయిలో కూడా ఉంటుందట. ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేసి ఈ మండలి వాళ్ళు సెక్యూరిటీ ఏర్పాటు చేశారట ఇక్కడ.